మార్చి 9 నుంచి 20వ తేదీ వరకు జరగనున్న శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని సమన్వయ కమిటీ అధికారులు తెలిపారు. ఆర్డీఓ వంశీకృష్ణ, డీఎస్పీ సింధుప్రియ, ఈవో శ్రీనివాసులు రెడ్డి, వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈ నెల 9వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు జరిగే బ్రహ్మోత్సవాలు తల్పగిరి రంగనాథ స్వామి గారి బ్రహ్మోత్సవాలకి ఈ కోఆర్డినేషన్ మీటింగ్లో మెయిన్గా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి ఏ రకమైన బందోబస్తు అవసరం ఉంటే, పోయిన సంవత్సరాలు ఎలా చేశారు, వాటిని ఇంకా ఎలా మెరుగుపరుచుకోగలము అనేది కొంచెం స్టడీ చేసి దాన్ని బట్టి ప్రాపర్ బందోబస్తు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాక మనకి క్రైమ్ ప్రివెన్షన్కి క్రైమ్ పార్టీస్ కానీ, లేదంటే సీసీ కెమెరాస్, కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షణ కావచ్చు, అండ్ అట్ ద సేమ్ టైమ్ డ్రోన్ యూజ్ చేసి ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది, ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా గమనిస్తూ ప్రాపర్ మెజర్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇంపార్టెంట్ రోజుల్లో మాత్రమే కాకుండా మనకి ప్రతిరోజు కూడా అవుట్ పోస్ట్ అక్కడ ప్రాపర్గా మెన్ని లోపల బయట, టెంపుల్ లోపల బయట ఉండేలాగా ఆ రోజు ఏదైతే ప్రోగ్రామ్ ఉంటుందో దానికి తగ్గట్టుగా బందోబస్తు అనేది ఏర్పాటు చేసుకొని సఫిషియంట్ మెన్ని ఇవ్వడం అనేది జరుగుతుందండి. రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు అనేది నెల్లూరులో ఉన్న ఇంపార్టెంట్ టెంపుల్స్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫెస్టివల్. ఉన్న పెద్ద బందోబస్తులో ఇదొకటి మనం ఏర్పాటు చేసుకునేది. ప్రతి సంవత్సరం లాగా ఈసారి కూడా ఎన్ఎఫ్ ప్రాపర్ బందోబస్తు అనేది అరేంజ్ చేస్తాము. అది మా బాధ్యత. ఇన్స్పెక్టర్ గారు రెగ్యులర్గా 24/7 అవైలబుల్గా ఉంటారు. అండ్ ఏఆర్ పార్టీస్ని కూడా పెట్టుకొని కంప్లీట్ ప్రాపర్ రో పార్టీస్ అది యూజ్ చేసి బందోబస్తు అరేంజ్ చేస్తాము. సీసీ కెమెరాస్ ఒకటి సార్, ఏమైనా ఎక్కడైనా ల్యాకింగ్ ఉంటే ఒకసారి మా ఇన్స్పెక్టర్ గారు సార్ చెక్ చేసి ఎక్కడైనా అవసరం ఉంటే ఈ రోడ్స్లో కొంచెం అవసరం ఉన్న చోట కొద్దిగా అరేంజ్ చేస్తే ప్రాపర్గా, అంటే ఎట్లాంటి స్నాచింగ్స్ కానీ లేకుంటే రిపోర్టింగ్ కానీ ఇలాంటివి జరగకుండా వీళ్ళు అరేంజ్. ఆలయం బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. దానికి ముఖ్యంగా చీఫ్ గెస్ట్గా ఇచ్చేసిన మన ఆర్డీఓ గారికి, అదేవిధంగా డిఎస్పీ గారికి, అదేవిధంగా ధర్మకర్తల మండలికి, అదేవిధంగా ఇతర డిపార్ట్మెంట్ నుంచి వచ్చేసిన ఇక్కడ ఇప్పుడు దాకా ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు ప్రీవియస్గా జరిగిన తిరణాలకు సంబంధించి అక్కడ వచ్చిన ఇబ్బందుల గురించి, ఇప్పుడు ఈ తిరణాలు ఈ బ్రహ్మోత్సవాల్లో 9వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు జరిగే 11 రోజుల బ్రహ్మోత్సవాల్లో ముఖ్యంగా ఈ సంవత్సరం రథోత్సవం కావచ్చు, తెప్పోత్సవం ముఖ్యంగా బాగా భారీగా చేయాలని అందరం ఈ పార్టీ వారి కానీ, ఈ వార్డు అధ్యక్షులు కానీ, ధర్మకర్తల మండలి వారు కానీ అందరూ కూడా వెల్విషర్స్ కానీ, పార్టీ వెల్విషర్స్ కావచ్చు, అందరూ కూడా ఎవరికి ఏ ఆటంకాలు లేకుండా భక్తులకు అందరికి కూడా ఏ ఆటంకాలు లేకుండా ఉండేటట్టుగా చూసి, ఇంకేమన్నా సజెషన్స్ ఉంటే ఇప్పుడు విచ్చేసిన వాళ్ళల్లో ఇంతకుముందు అనుభవం ఉన్న ఆఫీసర్లున్నా, అనుభవం ఉన్న ధర్మకర్తరి బోర్డులో ఉన్నవారు ఉన్నా, మన వెంకటేష్కి అనుభవం బాగా ఎక్కువ. ఈ వార్డులో ఆయన కూడా దీంట్లో ఒక ఉభయకర్త. వీళ్ళకందరికి ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళకు ఉంది. దాన్ని అంతకంటే బాగా చేయాలనేది కూడా మంత్రి గారు కూడా ఈ సంవత్సరం రంగనాథుడి తిరునాళ్ళ భారీ ఎత్తున చేయాలని మన మంత్రివర్యులు కూడా చెప్పడం జరిగింది. అందువల్ల దీన్ని అందరూ కూడా సమిష్టిగా అందరూ సహకరించి, ముఖ్యంగా మున్సిపల్ శాఖ, ఎలక్ట్రిసిటీ శాఖ వీరు ఇక్కడ ఏ ఆటంకాలు లేకుండా శానిటేషన్ కావచ్చు, టౌన్ ప్లానింగ్ సెక్షన్ కావచ్చు, ఇంజనీరింగ్ సెక్షన్ కావచ్చు, మీరు ముఖ్యంగా పార్టిసిపేషన్ చేసి మీరు వచ్చి అటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ రథోత్సవం రోజు జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి. ఈ నెల 9వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు జరిగే శ్రీ రంగనాథ స్వామి వారి బ్రహ్మోత్సవాలకి దేవస్థానం తరపున అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం ఉత్సవాలు బాగా భారీ ఎత్తున నిర్వహించాల్సిందిగా పురపాలక శాఖ మార్చులు శ్రీ నారాయణ గారు, అలాగే దేవాదాయ శాఖ మార్చులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి సూచనలు సలహాల మేరకు అన్ని ఏర్పాట్లు కూడా
ఘనంగా చేయటం జరిగింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం తెప్పోత్సవం కూడా స్వామివారికి భక్తులకి కనుల విందుగా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయటం జరుగుతుంది. ఈ ఏర్పాట్లు అలాగే రథోత్సవం కూడా ఈ సంవత్సరం బాగా జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తి చేయటం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఈ ఉత్సవాలకి తమ సహకారాన్ని అందించి ఈ ఉత్సవాలు ఘనంగా జరిగేదానికి అందరూ రాజకీయ కానీ ప్రజాప్రతినిధులు ఇటు అధికారులు కానీ అందరూ సహకరించి ఈ ఉత్సవాలు ఘనంగా జరిగేదానికి అన్ని ఏర్పాట్లు చేయవలసిందిగా కోరుతున్నాం. మరి ఇంతవరకు ఏమేమి చేయబోతున్నారని కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారండి. సో అలాగే ఎలాంటి అవి కూడా తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా ఈ యొక్క జరిగే ఈ ఉత్సవాలలో ఎటువంటి ఆటంకాలు రాకుండా అన్ని తగు జాగ్రత్తలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. దాని గురించి మాట్లాడడం జరిగిందండి. సో ఈ జరిగే ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో ఏ ఆటంకాలు రాకుండా కూడా చేద్దామని గవర్నమెంట్ తరఫు నుంచి తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. సో ఈరోజు మన ఈ దేవస్థానం రంగనాథ స్వామి వారి దేవస్థానం ఒక కోఆర్డినేషన్ మీటింగ్ అనేది జరిగిందండి. సో ఈ కోఆర్డినేషన్ మీటింగ్లో వివిధ శాఖల వారందరూ కూడా వచ్చారు. పోలీస్ శాఖ, R&B, ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ, పబ్లిక్ అండ్ అని మన పురపాలక శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారు ఆదేశ సూచనల మేరకు నేను కూడా ఈరోజు ఈ కోఆర్డినేషన్ మీకు అటెండ్ కావడం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడాను నాకు అవకాశం కల్పించిన అందరికీ, ధర్మకర్తల మండలి వారికి, ఈవో గారికి అందరికి కూడాను నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం రంగనాథుడి తిరునాళ్ళని భారీగా జరిగే విధంగా అందరం కృషి చేస్తామని సభాముఖంగా తెలియజేస్తాం. మాకు మెయిన్ శవాలతో ఇబ్బంది అయిపోతుంది. ప్రతి సంవత్సరం రోజు మార్చి రోజు శవాలు వచ్చేస్తున్నాయి ఈ రోడ్లో. అది రాకుండా 4 కాల మండపం దగ్గర నుంచి డైవర్ట్ చేసే విధంగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అది వచ్చేస్తే మాకు చాలా ఇబ్బంది. ఏర్పాటిస్తారు దేవస్థానం ఈ యొక్క ఉత్సవాలు జరుగుతున్నాయి. సో ఈ ఉత్సవాల సందర్భంగా ఇక్కడ మన కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. సో ఈ కోఆర్డినేషన్ మీటింగ్లో వివిధ మన శాఖలన్నీ కూడా ఉంది. ఈ శాఖల యొక్క కోఆర్డినేషన్తో మనం ఈ రంగనాథ స్వామి వారి దేవస్థానం ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిర్విఘ్నంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా సాగేట్టు గారు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.